బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలోని ఓ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో జరిగిన కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కత్తితో దాడి చేయడంతో కమిటీ సభ్యుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈపురపాలెంలోని ఎస్కే బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కు ప్రస్తుత యాజమాన్యంతో కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కళాశాలలో కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో అబ్దుల్ సత్తార్ తన కుమారుడు జలానీతో కలిసి అక్కడికి చేరుకుని కమిటీ సభ్యులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమిటీ సభ్యుడు హుస్సేన్ తీవ్రంగా గాయపడి మృతి చెందగా కళాశాల ప్రిన్సిపల్ శేషయ్యకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను హుటాహుటిన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో కళాశాల ప్రాంగణంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డీఎస్పీ మహమ్మద్ మొయిన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు గల కారణాలు, దాడికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. शेख अब्दुल सत्तार చెప్పి నా కాడ డబ్బులు లేవు అన్నీ వాడుకున్నాను, తర్వాత ఇస్తాను చెప్పి ఏదో చెప్పి అయ్యి రాసిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఈపురపాలెం గ్రామంలోని శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో యాజమాన్యం మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పాత ప్రిన్సిపాల్కి మరియు కమిటీ మెంబర్స్ మధ్య జరిగిన వివాదంలో ఈ పాత ప్రిన్సిపాల్ షేక్ సత్తార్ అనే అతను ఈ కమిటీ మెంబర్స్ అయిన శేషయ్య అలాగే షేక్ హుస్సేన్ అనే అతని మీద కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ కత్తితో దాడి చేసినప్పుడు సత్తార్తో పాటు వాళ్ళ కుమారుడు జిలానీ కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ షేక్ హుస్సేన్ అనే ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ వివాదానికి గల కారణాలు, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనేది దర్యాప్తులో వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు చేస్తాం. నా పేరు ఎస్ జోసెఫ్ రవికుమార్ అండి. నేను ఇక్కడ ఎస్కేబిఎన్ఎం ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. 2026 జనవరి 5వ తారీఖు నుంచి నేను ఇక్కడ లెక్చరర్ చేస్తున్నాను. ఈరోజు యథావిధిగా కాలేజీకి వచ్చాను. కాలేజీకి వచ్చిన తర్వాత షేక్ అబ్దుల్ సత్తార్ సార్ అని చెప్పి ఆయన ఇక్కడ ప్రిన్సిపల్గా చేశారు. వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్గా ఉన్నారు సారు. ఆ సార్ వచ్చారు. ఆయనతో పాటు వాళ్ళ కొడుకు కూడా యథావిధిగా కాలేజీకి వచ్చారు. వాళ్ళు కూర్చున్న తర్వాత బేరయ్య సార్ అని ప్రెసిడెంట్ అనమాట ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి. అదేవిధంగా ఆయనతో పాటు అశోక్ సార్ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్స్ ఈ కాలేజీ బోర్డ్ డైరెక్టర్స్లో. అదేవిధంగా వాళ్ళ తర్వాత కొంతసేపటికి హుస్సేన్ సార్ వచ్చారు. హుస్సేన్ సార్ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. వీళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నటువంటి కేసీ సార్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళంతా కలిసి జనరల్ బాడీ మీటింగ్ లాగా కూర్చొని మాట్లాడుతున్నారు. అదేవిధంగా నాకు ఒక చిన్న పని ఉండని అడ్మినిస్ట్రేషన్ రూమ్లో నేను సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న నాకు అనిపించింది. తర్వాత ఒకసారిగా వాళ్ళు కొంచెం గొడవ పడుతున్నట్లు అనిపించి నేను వెనక్కి తిరిగి చూసేలోపు సత్తార్ సారు హుస్సేన్ సార్ని కొట్టడము, కడుపులో అవి దించడము, కత్తి దించడము నేను చూడటం జరిగింది. వెంటనే మేము ఆపడానికి అని చెప్పేసి నేను, శేషయ్య సారు, అశోక్ సారు, బేరయ్య సార్ వెళ్ళాము. అలా వెళ్ళిన క్రమంలో జలానీ సారు, శేషయ్య సార్ మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సత్తార్ సార్ని
అదేవిధంగా శేషి సార్ మీద, అదే విధంగా వేరే సార్ మీద, హుస్సేన్ సార్ మీద భౌతిక దాడి దిగాడు. మేము ఆయన్ని లాక్కొని కొంచెం కంట్రోల్ చేయడానికి నేను అశోక్ సార్ ట్రై చేశాము. శేషి సార్ బయటపడిపోయారు. మేము రూమ్ బయటకు వచ్చేటప్పటికి హుస్సేన్ సార్ భయపడి తలుపేసేసుకున్నారు. తర్వాత మేము ఆయన్ని నిలువరించినాక పోలీసులు వచ్చిన తర్వాత మేము హుస్సేన్ సార్ని చూడటం అయింది. ఆయన రక్తమడుగులో ఉన్నాడు. మేము ఆయన కూర్చోబెట్టి నా కచ్చిఫ్తో ఆయన గాయం మీద అడ్డు పెట్టాను. తర్వాత ఆయన మేము హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళాము. ఇది సార్ జరిగింది. వేరే అండి, మేము ఈపురపాలెం ఎస్కేపీ అంటే శ్రీ కొమ్మనపోయిన బ్రహ్మనారాయణ మెంబర్ భాగస్వాము. అయితే ఇవాళ భాగస్వామి వచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అది గతంలో షేక్ అబ్దుల్ సత్తార్ అనేవాడు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. అయితే ఏమైందంటే గత 12 సంవత్సరాల నుంచి లెక్కలు చూపట్లేదు కమిటీకి, మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి అక్కడ రెంట్ కట్టలేదు, శాలరీస్ ఇవ్వట్లేదని చెప్పి స్టాఫ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ మా మీద కోర్టుకు వేశారు. కోర్టు మాకు అనుకూలంగా వచ్చింది, సత్తార్కి వ్యతిరేకంగా వచ్చింది. కమిటీ మెంబర్స్ వీళ్ళు కదా, వీళ్ళని కాకుండా నువ్వు ఎట్లా చేస్తామని చెప్పి కోర్టు మాకు అనుకూలంగా వచ్చింది. దాని మీద మళ్ళీ హైకోర్టు కూడా వేయడం జరిగింది. దానికి మేము కౌంటర్ వేసాము. అయితే ఇవాళ కూర్చొని మరి గత 12 సంవత్సరాల నుంచి ఆ లెక్కలు ఒకసారి చెప్పి సెటిల్ చేద్దాము, ఎందుకు గొడవలని చెప్పేసి మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత లెక్కలు ఏముంది, కోర్టుకు మీరు వేశారు కదంటే మీరు చూపించాము. అక్కడ ఫస్ట్ నువ్వే కదా మా మీద కోర్టుకు వచ్చింది, మేము అసలు కోర్టుకు వెళ్ళలేదు. కోర్టు కూడా మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి మాట్లాడుకున్నాక మరి ఈ 12 సంవత్సరాల నుంచి లెక్కలు ఒకటి చేస్తుందని చెప్పి అడగడం జరిగింది. అయితే అక్కడ మేము గొడవ జరిగిందనే ఎక్స్పెక్ట్ చేయలే, చాలా కూలుగానే ఉన్నాము, కూలుగానే మాట్లాడుతున్నాము. అయితే మేము ప్రిన్సిపల్ని మార్చాము. ఇతను మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఈ కేవీపీ శేషయ్యని ప్రిన్సిపల్గా అపాయింట్ చేశాము. డిసెంబర్ 15, 2025 డిసెంబర్ 15 చేశాము. అయితే అతన్ని కూర్చోలేకుండా అతన్ని దౌర్జన్యం చేస్తున్నాడు. సరే మేము కమిటీ మెంబర్స్ వచ్చి అతన్ని ప్రిన్సిపల్గా మేము అపాయింట్ చేసాము. కమిటీ మేము మెజారిటీ సభ్యుల తీర్మానంతో ప్రిన్సిపల్గా అపాయింట్ చేశాం కాబట్టి అతన్ని డ్యూటీ చేయని, నువ్వు ఈ లోపు లెక్కలు తెంచేసాయి. లెక్కలన్నీ క్లియర్ అయినాక యాక్చువల్గా నీ వాటర్ నీకు మళ్ళీ ప్రిన్సిపల్గా కావాలంటే మేము నిన్నే యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్తాము. కానీ ఇలా జరుగుతుంటే నువ్వు ఎందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ముందుగానే మాట్లాడుతున్నాము. సడన్గా జేబు నుంచి కత్తి తీసి పక్కన శేషయ్య అనే ప్రిన్సిపల్గా చేసే అతను కూర్చోడు. ఈ పక్కన హుస్సేన్ అని చెప్పి బాగా ఆయన ఐటీ కాలేజ్ పార్ట్నర్, ఆయన తగ్గుతూ ఆయన కూడా మొత్తం 2-3 సార్లు కొట్టాడు. ఈలోపు గట్టిగా పట్టుకొని ఆయన కత్తి లాక్కోవడానికి చాలా ప్రయత్నం చేశాం. చివరికి కత్తి లాగేసుకున్నాం. లాగేసుకున్న తర్వాత ఇందులో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. మేము వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. చీరాల 5 లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అబ్దుల్ సత్తార్ అనే అతనికి 5 లక్షల విషయం కూడా అడిగాడు. నేను నీ దగ్గర పనిచేసే స్టాఫ్ని, నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు దాదాపు 5 ఏళ్ళు అయింది, నా డబ్బులు నాకు ఏం చెప్పి అడగడం జరిగింది. సో దాని మీద కూడా అతను సీరియస్ అయ్యాడు. అది సడన్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరిగిందని. ఎందుకంటే అందరం కూర్చొని మాట్లాడుతున్నామనే వాతావరణం అక్కడ ఉన్నది. అతను ఒక్కసారిగా ఈ విధంగా ప్రవర్తించాడు, దాడి చేసి. వాళ్ళ కొడుకున్నాడు జిల్లాని, ఆ అబ్బాయి కూడా దాడి చేసి, ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursingHome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.